వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను యామ్ని. ప్రతి సండే లాగే ఈ సండే కూడా ఎన్నో మంచి విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి డాక్టర్ సతీష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సతీష్ గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మీ మొహంలోనే తెలిసిపోతుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారని. దానికి కారణం ఏంటి అంటే ఐఐటి అడ్వాన్స్లో చాలా టఫెస్ట్ ఎగ్జామ్ వరల్డ్లో, అలాంటిది సతీష్ గారి బాబు ఎవరైతే ఉన్నారో సిద్విక్ సుహాస్ గారు, ఆయనకి 10th ర్యాంక్ వచ్చింది. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. మరి అసలు ఎంతో మందికి చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పే ఆయన వాళ్ళ ఇంట్లోనే అంత మంచి ర్యాంక్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రైమ్ నైన్ తరపు నుండి మీ బాబుకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు కూడా కంగ్రాట్స్ సార్. దీన్ని ఎలా డెఫినెట్గా అంటే ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. అంటే ఏ ఫాదర్కైనా లేకపోతే ఏ ఫ్యామిలీలో అయినా సరే డెఫినెట్గా ఇలాంటి ర్యాంక్ రావడం అనేది డెఫినెట్గా అది మంచి, అంటే ఆల్మోస్ట్ మనకి లైఫ్లో మెమొరబుల్ మూమెంట్ కింద చెప్పొచ్చు. బట్ నేను ఎంత ఉన్నా కూడా నేను లేదు లైవ్కి రావాలని చెప్పి నేను ఆల్రెడీ నేను ఆ సెలబ్రేషన్స్లో ఉన్నా కూడా నేను మధ్యలో నేను రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఆ రోజు లైవ్ చేయలేకపోయాను. నేను మా అబ్బాయి ఎగ్జామ్ తీసుకెళ్ళిన రోజునే కరెక్ట్గా సండే వచ్చింది. సో డెఫినెట్గా అంటే ర్యాంక్ అది డెఫినెట్గా పాపం అంటే అది డెఫినెట్గా అంటే నేను ఎప్పుడు వీడియోలో చెప్పినట్టుగానే అదే సింపుల్గా వచ్చేవండి ర్యాంక్స్ అండి. డెఫినెట్గా ఎన్నో సాక్రిఫై చేసి లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నట్టుగా వాడిని చూసినప్పుడు అప్పుడప్పుడు మాకే జాలేసేది. అంటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుందండి. అంటే అంతే కదండి, పిల్లల్ని చూసినప్పుడు అనిపిస్తుంది కదా. కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితి ఇక్కడున్న ఈ కాంపిటీషన్కి కానీ దీనికి కానీ. యాక్చువల్గా 9th to 10th క్లాస్ అస్సాంలో చదివాడండి. నేను అక్కడ జాబ్ చేశాను కాబట్టి గౌహతిలో. సో అక్కడ నార్మల్ స్కూల్లోనే చదివాడు. కానీ సో బట్ నేను ఎడిషనల్గా ఇన్పుట్ అది ఇచ్చివ్వండి. నిజంగా ఈ క్రెడిట్ అంటే 11th 12th ఇక్కడికి వచ్చిన తర్వాత పికప్ అయ్యాడు, చదివాడు. బట్ 9th 10th ఉన్నప్పుడు కూడా ఇప్పుడు భరత్ గారు అని చెప్పి ఒక ఫిజిక్స్ మాస్టర్ కానివ్వండి, లేకపోతేనేమో ఇలా కొంతమంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం ఆన్లైన్ టీచింగ్ చెప్పడం కానీ కోవిడ్ టైంలో కానీ మిగతా టైంలో కానీ, లేకపోతే ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కూడా అక్కడ ఉన్నప్పుడు రాశాడండి మా అబ్బాయి. ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ 9th క్లాస్ కానివ్వండి, 8th క్లాస్లో, లేకపోతే మ్యాథ్స్ ఒలింపియాడ్ కానీ, జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ కానీ, లేకపోతే NTSC ఎగ్జామ్స్ కానీ, ఇక్కడ 11th సీనియర్ ఒలింపియాడ్స్ కానీ, ఇవన్నింటిలో కూడా ఆల్మోస్ట్ చాలా ఒలింపియాడ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడం జరిగిందండి. సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా ఒక కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేశాడు. సో కొంత పార్ట్ ఎక్కువ అతనికే ఉంటుందండి, అందులో క్రెడిట్ నాదే ఉండదు. బట్ కాకపోతే గైడ్ చేయడం వరకే ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే మా అబ్బాయికి ర్యాంక్ వచ్చిందంటే అది ఏదో నేను చేయడం వల్ల వచ్చినట్టు అని కంటే కూడా డెఫినెట్గా స్టూడెంట్ అబ్బాయి కూడా దానికి సిన్సియర్గా అట్లా ఎఫర్ట్ పెట్టడం కానీ అది ఉంది. అంటే నేను చేసింది ఏంటంటే మొబైల్కి అడిక్షన్ లేకపోతే నేను అది మాత్రం చేయగలిగాను. ఎందుకంటే అవి బేసిక్ ఫండమెంటల్స్ అండి. నేను అందరికీ చెప్పినట్టు మిగతా పేరెంట్స్కి కూడా చెప్తూ ఉంటాం. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. డెఫినెట్గా నేను కరెక్ట్గా అంటే మీరు మరి లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ చేసాం మన ప్రైమ్ మినిస్టర్ నుంచి. 3 days బ్యాక్ మీరు ర్యాంకర్స్ 20 లోపు వచ్చేవారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ర్యాంకర్స్ కూడా ఇది ప్రిడిక్ట్ చేసి చెప్పినట్టు చెప్పారు. నిజంగా అదే కూడా నిజమైంది సార్. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అదేంటి సార్ మీరు ముందే అసలు కరెక్ట్గా ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది లేదా సెకండ్ ర్యాంక్ ఎవరికి వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పారు. అప్పుడు కూడా చెప్పాను ఇలాగా మా బాబుకి ఇలా 329 మార్క్స్ వస్తాయని కూడా నేను చెప్పడం జరిగింది. ఒక క్వశ్చన్ కొంచెం అటు ఇటు అయితే ఏదైనా ర్యాంక్స్ తేడా అవుతాయి అనుకున్నాను. బట్ ఒక క్వశ్చన్ వాడు క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను 352 అన్నవి 355, 342, 346 అలా మార్క్స్ పెరిగినాయి. సో లక్కీగా సో ఆ చేంజెస్ జరిగినప్పటికీ కూడా సో మామూలుగా చేంజ్ జరగకపోతే 8th పొజిషన్లో ఉండవలసిన అతను అంటే ఆల్ ఓవర్ కంట్రీలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే తప్ప తెలియదు కదా నాకు. ఇట్స్ నాట్ సో ఈజీ కదండి. అంటే ఆల్మోస్ట్ మీకు ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్లో టాప్ స్టూడెంట్స్ నేమ్స్ అయ్యి కొంచెం నాకు ఐడియా ఉంటుంది. సో అవన్నీ గ్యాదర్ చేసి నేను ఎక్సర్సైజ్ చేశాను. ఇట్స్ బిగ్ ఎక్సర్సైజ్ అండి నిజంగా. సో ఒకటి సో ప్రిపరేషన్ చదివేటప్పుడేనండి మాక్ టెస్ట్లో కానీ వేరే చోట్ల కూడా మంచి మార్క్స్ వచ్చాయి మా అబ్బాయికి. సో ఇట్స్ నాట్ దట్ ఏదో ఒకేసారి సడన్గా అచీవ్మెంట్ రావడం కాదండి. నేను మాక్ టెస్ట్లో కానీ ఇంకో చోట ఏదైనా రాసినా కూడా ఎలాంటి మాక్ టెస్టులు రాసినా కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్ కొంచెం బెటర్గానే వచ్చి ఆల్రెడీ ఒలింపియాడ్స్ అయినాయి. సో కానీ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మనం చెప్పలేం. ఇప్పుడు మళ్ళీ మెయిన్స్లో మళ్ళీ రాలేదండి 100%, 99.99 వచ్చింది. సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ 100 ర్యాంక్ దాటేసింది. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ హాల్లో కొంచెం జరుగుతూ ఉంటాయండి చిన్నవి. సో 3-4 మ్యాథ్స్ కూడా తప్పు చేశాడండి. పేపర్ 1 చాలా ఈజీ పేపర్, ఆ రోజు ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను. బట్ స్టిల్ అది డెఫినెట్గా కొంత భగవంతుడు ఇది కానీ
మిగతా డెఫినెట్గా ఆ ఆస్పెక్ట్స్ చూసుకున్నప్పుడు ఇది చాలా ఆనందకరం. దీంతో పాటుగా వేరే కాలేజెస్ కూడా అతనికి వచ్చినాయండి. అవును, బయట కంట్రీస్ లో కూడా వేరే వేరే వచ్చాయి, బట్ తను బెస్ట్ ఆప్షన్ ఏది చూస్ చేసుకున్నాడు? అది ఇంకా ఆల్మోస్ట్ స్టిల్ ఇట్ ఇస్ ఇన్ ద కన్ఫ్యూజన్ సార్. నేనైతే ఇండియాలో అయితే డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరు అయితే కొంచెం బెటర్ ఏమని చెప్పి మనం తీసుకెళ్ళాను బెంగళూరు. చూడు ఏదైనా కాలేజీ బాగుంటే బెటర్ అని. ఇప్పుడు ఇతనితో పాటు ఇతని ఫ్రెండ్ మీరు చూసినట్లయితే కుషాల్ అని ఉంటాడండి, 5th ర్యాంకర్. ఇద్దరు కలిపే చదువుకున్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు వీడియోలో కూడా ఇప్పుడు పొద్దున్న అక్కడ సెలబ్రేషన్లో ఉన్నారు, నేను మధ్యలో వచ్చాను. నేను ఇప్పుడు మనకి డిస్ప్లే అయ్యేది కూడా ఈరోజు జరిగేది అదే ఇప్పుడు మీరు చూసేది. సో ఆ అబ్బాయి కూడా చెప్పాను, బాబాయ్ మీరు దేశానికి పనికి రావాలేదో జాబ్కి వెళ్ళి జాబ్ చేసి టైప్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బిట్స్లో ఉన్న లేదా ఇంకో చోట వచ్చేస్తాయి, కొంచెం రీసెర్చ్ టైప్ వెళ్తే బాగుంటుందని చెప్పాను నేను. సో నేను యూఎస్లో కూడా అంటే యూకేలో క్యాంబ్రిడ్జ్ వచ్చిందండి, ఇంపీరియల్. సో అట్లాగే యూఎస్లో కూడా కార్నిగల్ యూనివర్సిటీ వచ్చింది, ఐవీ లీగ్లో కొలంబియా వచ్చింది. సో మోస్ట్ ప్రెస్టీజియస్ ఇంకా టఫెస్ట్ ఎగ్జామ్ కాల్టెక్ అన్నిటికంటే. ఈవెన్ ఎంఐటీ కాల్టెక్ ఆల్మోస్ట్ ఎట్ పార్ ఉంటాయండి. చాలా ఆస్పెక్ట్స్లో కాల్టెక్ చాలా బెటర్గా ఉంటుంది. కాల్టెక్ రావడం జరిగింది, జార్జియా టెక్ ఇవన్నీ వచ్చినాయి, ఈవెన్ రైస్ యూనివర్సిటీ కానివ్వండి. సో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ రావడం జరిగిందండి ఇండియాలో. సో ప్రాబబ్లీ నేను ఈ మోస్ట్లీ ఒక 15 రోజులు ఉండకపోవచ్చు నేను. సో ఇది తీసుకెళ్ళి సో అటు క్యాంబ్రిడ్జ్ కానివ్వండి లేకపోతే ఇటు యూఎస్లో ఉన్న కాల్టెక్ కానీ పర్సనల్గా చూపిస్తానండి. అంటే డిసిషన్ నేను తీసుకోవడం కంటే కూడా చదివి విద్యార్థి కాబట్టి. సో వాడు అయితే ముందు అనుకోవడం సరే ఐఐటి ముంబైకి వెళ్తానని అన్నాడు. సరే నీ ఇష్టం, ఇట్స్ నాట్ అంటే నేను ఎప్పుడంటే 12th వరకు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ, 12th తర్వాత ఇంకా స్టూడెంట్ అండి. అతను చదివినా పెర్ఫామ్ చేసినా చేయకపోయినా డివేట్ అయినా అవన్నీ కూడా స్టూడెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్ అండి. పేరెంట్స్కి పెద్ద ఉంటుంది కదా, మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అండి. 12th వరకు నేను మా పెద్ద బాబాయ్ అయినా సరే అండి, ఇప్పుడు కార్నల్కి వెళ్ళాడు, గేమ్స్లో వచ్చిందండి ఆల్మోస్ట్ మీకు 400 వచ్చింది, ప్లస్ మన నీట్లో ర్యాంక్ వచ్చింది. ఈవెన్ ఫస్ట్ అయితే ఐఐటీలో కూడా ర్యాంక్ వచ్చిందండి, ఎంపీసీ స్టూడెంట్. తర్వాత 1 year గ్యాప్ తీసుకుని మరి NIOS రాసి మళ్ళీ రాసి. బట్ అప్పుడు కూడా నేను తీసుకెళ్ళి చూపించాను కాలేజీ. లేదు నీకు ఎయిమ్స్ చదివితే ఎయిమ్స్ చదువు, లేదు అక్కడ చదువు అన్నాడు. లేదు నాన్న అక్కడ చదువుతాను అన్నాడు. ఓకే జాయిన్ ఇట్. నాకేం పెద్ద ఎమోషన్స్ ఉండవండి. అంటే చదువుతానని అనుకోండి, ఓకే నేను నా దగ్గర పెట్టుకోవాలి, నేను నా దగ్గర ఉంచుకోవాలి, లేకపోతే నేను ముసలోడు అయిన తర్వాత నన్ను చూస్తారో లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు, ఈ ఆస్పెక్ట్స్ అసలు నాకు ఎప్పుడు ఉండవండి లైఫ్లో. అసలు అవి పట్టించుకోనండి నేను. ఎమోషన్స్ అనేది లేని మనిషిని ఒక రకంగా చెప్పాలంటే. సో నేను తీసుకెళ్తానండి, నాకు డబ్బులు అయినా కూడా లేకపోతే నేను ఏదో ఉన్నదేనా అమ్మేనే చేస్తాను తప్ప ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇచ్చే పర్సన్ నేను. తీసుకెళ్ళి ఇప్పుడు పర్టికులర్గా కాల్టెక్ కానీ జార్జియా టెక్ CMU ఏదైతే ఉన్నాయో అక్కడ కానివ్వండి, లేకపోతే యూకే అయితే క్యాంబ్రిడ్జ్ ఇంపీరియల్ ఏవైతే ఉన్నాయో తీసుకెళ్ళి చూపిస్తానండి ఈ మంత్ ఎండింగ్లో. మోస్ట్లీ ఇంకొక 10 రోజుల్లో వెళ్తాను నేను. తీసుకెళ్ళి అన్నీ చూపించి దెన్ ఈ కెన్ టేక్ ఏ కాల్. ఏదో ఐఐటి ముంబై వెళ్తాడా, లేకపోతే ఐఐఎస్సి బెంగళూరు వెళ్తాడా మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్కి, లేదు US వెళ్తాడా, లేకపోతే యూకే అయితే వెళ్తాడా అనేది అతను డిసైడ్ చేసుకుంటాడు. బట్ ఏ ఆప్షన్ తీసుకున్నా మేబీ ఫ్యూచర్లో కొంత రిగ్రెట్ ఉండొచ్చు. అయ్యో నేను ఇండియా ముంబైలో చదివితే బాగుండని అనిపించవచ్చు అక్కడ చదివితే. ఇక్కడ చదివినప్పుడు మళ్ళీ అలా కాల్టెక్ లాంటి కాలేజీలు మామూలుగా పీజీకి రారు. ఇండియా నుంచి సెలెక్ట్ అయిందే 3 అండి ఈసారి కాల్టెక్కి, భారతదేశం మొత్తం మీద. ఇమాజిన్ మొత్తం దాని ఇంటేక్ 235. ఒక 30 స్టూడెంట్స్కి ఇస్తాడు ఇంటర్నేషనల్, ఇండియాకి 3 ఇచ్చాడు. దాని యాక్సెప్టెన్స్ రేటే ఓవరాల్గా మీరు గూగుల్ చేసిన 2.4 ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 0.047 అండి ఇప్పుడు. అంటే లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేటు, చాలా స్మాల్ స్కూల్ ఉంటుంది. డెఫినెట్గా అది రీసెర్చ్ యూనివర్సిటీ అండి. ఆ రీసెర్చ్ ఇంట్రెస్ట్ నాకు లేదు అని అన్నాడు. నీ ఇష్టం, మనకి రీసెర్చ్ అంటే ఐడియా లేదు కాబట్టి ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు, చూడు నీకు రీసెర్చ్ అవసరం లేదు, జాబే చేస్తాననుకుంటే ముంబై వెళ్ళిపో. ఆ జాబే కావాలంటే ముంబై ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దానికి మళ్ళీ పని కట్టుకుని US వెళ్ళి నువ్వు చదవాల్సిన అవసరమే లేదు. ఏదైనా కొంత బిగ్ ప్లాన్ ఉంటుంది తప్ప, ఏదైనా ఫిజిక్స్ ఆస్ట్రోఫిజిక్స్ లేదా ఇలాంటి ఏమైనా చదవాలంటే అలా అని చెప్పాను. డెఫినెట్గా ఆ ఆప్షన్ మా అబ్బాయికి వదిలేస్తానండి నేను. సో ముందునే నేను అనుకున్నాను ఆల్రెడీ అప్లై చేసినప్పుడే. డెఫినెట్గా ఇది గ్రేట్ మూమెంట్ అది. సో డెఫినెట్గా వాళ్ళ మదర్ రోల్ కూడా ఎక్కువ ఉంటుందండి ఆబ్వియస్గా, ఎవరింట్లో అయినా సరే. నాది పెద్ద ఏముండదండి, నేను ఏదో పని చేసుకుంటూ ఉంటాను వచ్చి, వాడికి ఏదో చదువు రాకపోతే చెప్పడం. బట్ ఎక్కువగా నేనే చదువు చెప్పడం, 9th 10th ఉన్నప్పుడు నేనే చెప్పడం కానీ, 11th 12th ఉన్నప్పుడు కూడా నేనే గైడ్ చేయడం కానీ. ఎక్కువగా ఇంట్లోనే చదువుతాడండి, ఎక్కువ హోమ్ స్కూలింగ్ ఉంటుందండి వాడిది. సో అట్లాగే డెఫినెట్గా వాళ్ళకి చెప్పిన టీచర్స్ కూడా చాలా మంచి టీచర్స్ అండి. లక్కీగా నాకు కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచి టీచర్స్ నేను అతను ఇవ్వగలిగాను. ఎందుకంటే సడన్గా 11th పిక్ చేయాలి, అతను 8th 9th 10th జేఈలు ఫౌండేషన్లో కానీ జేఈలో నేను అస్సాంలో ఉన్నాను, అక్కడ అలాంటివి ఉండవు. నార్మల్ నేషనల్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుందండి, NPS స్కూల్ అని ఉంటుందండి. ఆ NPS స్కూల్ మామూలు నార్మల్ స్కూల్లోనే చదివాడు NPS. బట్ స్టిల్ నాకు ఐడియా అవగాహన ఉంది కాబట్టి నేను వాటి మీద వాళ్ళకి సరైనటువంటి ఇన్పుట్స్ అవి ఇచ్చి చేయగలిగాను. డెఫినెట్గా మేబీ నా రోల్ అయితే ఇంకా కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను నేను. సో ప్రతి పేరెంట్స్ కూడా మీలాగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి అనేటివి కరెక్ట్ గా చూపిస్తే ఖచ్చితంగా ఇలాంటి ర్యాంక్స్ అనేటివి డెఫినెట్గానండి. అంటే నేను ఎప్పుడునంటే నేను హార్ష్గా మాట్లాడతాను, కోపంగా మాట్లాడతాను వీడియోలో. నా దగ్గరికి పేరెంట్స్ కౌన్సిలింగ్ వచ్చినా తిట్టుతాను, లేకపోతే చెప్తాను. మా ఇంట్లో ఉన్న పిల్లలకి నేను ఎలా చెప్తానో అంతే. ఇప్పుడు నేను మీతో మాట్లాడినా డిఫరెన్స్ ఏమి ఉండదు, నేను టీవీలో మాట్లాడినా ఒకటే, నా దగ్గర పర్సనల్గా వచ్చినా ఒకటే. మేబీ కొంతమందికి అది నచ్చకపోవచ్చు. అంటే నేనేంటంటే స్టూడెంట్ అంటే కొంచెం పర్స్పెక్టివ్లో హార్ష్గా ఉంటాను. లేదు ఇలాంటి జోలికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అంతే. గ్రాడ్యుయేషన్కి వచ్చాడు కదంటే ఇప్పుడు వదిలేయాలి.
అన్ఫార్చునేట్గా 12th లోపు వదిలేస్తున్నారు పిల్లల్ని. మీరు 12th లోపు వీక్నెస్లకి లేకపోతేనేమో ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్కి వేయడమో లేకపోతే మొబైల్కి అలవాటు చేయడమో లేకపోతే ఫ్రెండ్స్ అని, ఇది 12th లోపు అలవాటు చేయకూడదండి. మెచ్యూరిటీ తక్కువ ఉంటుందండి. ఇప్పుడు 15 ఏళ్ళ వయసు పెళ్లి చేసుకోమంటే చేసుకోడు కదా, నాకు వయసు రాలేదంటాడు. ఓటేరా అంటే ఓటు హక్కు లేదు, నాకు వయసు రాలేదంటాడు. మెచ్యూరిటీ అనేది ఉంటుందండి. సో 12th వరకు నుండి వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదండి జనరల్గానండి. ఎక్కువగా పేరెంట్స్ టేక్ ఓవర్ చేయాలండి. సో నేను చేసిన అదే రోల్ చేశాను నేను, అంతే కదండి. సో డెఫినెట్గా అలా చేసినట్లయితే ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవుతాడండి. పేరెంట్స్ ఎప్పుడైతే వదిలేశారో, కొంత స్ట్రిక్ట్గా లేకుండా గారం చేయడం లేకపోతేనేమో ఇలాంటి ఏదైనా చేసి వదిలేశారు, అది చిన్నతనంలో నా కంట్రోల్ తప్పితే తర్వాత చెట్టు అయిన తర్వాత వాళ్ళు వంగరు. కాబట్టి ఇది అందరికీ చెప్తూ ఉంటానండి మేబీ. అట్లాగే కొంచెం మంచి కోర్సులో జాయిన్ అవ్వాలి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి అందరికీ చెప్తాను నేను పాటించాను. నేను అలాగే మా పిల్లలకైనా అదే చెప్తాను, బయట వాళ్ళకైనా అదే చెప్తాను నేను. డెఫినెట్గా ఇది ఒక గ్రేట్ మూమెంట్ కింద నేను చెప్పాలి. డెఫినెట్గా రేపు అయితే మన ప్రైమ్ లైన్లో స్టాఫ్ అందరికీ కూడా నేను పార్టీ అలాగే ఇస్తాను, నేను మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. సో ఈ రోజు అయితే నేను అలాగే బయటికి వెళ్తాను కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ స్కూల్ వాళ్ళ ఉంటారండి పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ. సో డెఫినెట్గా మంచి ఇదండి, సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి యాక్టివిటీ లైఫ్లో. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ మూమెంట్ కింద చెప్పొచ్చు. అంటే ఆడు ఒలింపియాడ్స్ వెళ్ళినప్పుడు కూడా నేను అంత హ్యాపీనెస్ వచ్చింది. బట్ ఇట్స్ డిఫరెంట్. జేఈ అడ్వాన్స్డ్ అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. డెఫినెట్గా ఇప్పుడు మిగతా పిల్లలకి నేను ఎవరికి చెప్పినా కూడా అంటే 12th వరకు పిల్లల్ని మీరు ఎటువంటి డీవియేషన్స్ లేకుండా కానీ మీరు కాపాడుకోగలిగితే, స్కూల్లో సరిగా చెప్పకపోయినా ఏదైనా ట్యూషన్స్ ఏదైనా పెట్టి 1-on-1 పెట్టి చేయడం కానీ లేకపోతే గైడెన్స్ ఇవ్వడం కానీ, రాకపోతే మీరన్నా నేర్చుకుని. ఇప్పుడు నాకు అన్నీ తెలియదండి. ఇప్పుడు మా అబ్బాయి నేను ఏదో అడిగాడు అనుకోండి, మ్యాథ్స్ ఫిజిక్స్ నేను నేర్చుకుంటానండి. 4 hours 5 hours నేను నేర్చుకుంటాను. అంటే అంత టైం నేను స్పెండ్ చేస్తాను. నేను ఇప్పటికీ ఎన్ని ఎపిసోడ్లు చేసినా చదువుతాను కదా. సో డెఫినెట్గా కొంత వర్క్ కానీ పేరెంట్స్ చేయగలిగితే 12th అయిన తర్వాత మీరు వదిలేయండి. అన్ఫార్చునేట్గా ఏం చేస్తారంటేనంటే 12th అయిన తర్వాత పట్టుకుంటున్నారు వీళ్ళు. 12th అయిన తర్వాత నాకు హైదరాబాద్లో ఉండాలి, మా ఇంట్లో ఉండాలంటున్నారండి వీళ్ళు. మీకు అర్థమైందా? 12th అయిన తర్వాత ఏమో నేను వదలను అంటున్నాడు. 12th లోపు హైదరాబాద్లోనే ఉండి వదిలేస్తున్నాడు. 12th లోపు విజయవాడలోనే ఉన్నారో, మీరు హైదరాబాద్లో మీ దగ్గరే ఉన్నాడు, పెర్ఫార్మెన్స్ లేదు, పట్టుకోవడం రావట్లా. 12th అయిన తర్వాత ఏదైనా మంచి కాలేజ్ వచ్చి పంపించమంటే లేకపోతే వేరే చోటకి పంపించమంటే భయం వేస్తుంది అంటున్నారు. లాజికల్గా అది కరెక్ట్ కాదు. అది అంటే అది అర్థం కావట్లేదు పేరెంట్స్కి. ప్రాబబ్లీ 99 మంది డిఫరెంట్గా చెప్పడం, నేను ఒక్కడే వేరే రకంగా చెప్పడం వల్ల ఇది సరిగ్గా నేను కన్వే చేయలేకపోతున్నానో లేకపోతే సరిగ్గా వాళ్ళకి అర్థం కావట్లేదో తెలియట్లేదండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరన్నా అయ్యో యూజీకి వెళ్తే ఏమైపోతాడో లేకపోతే వేరే దూరం వెళ్తే చదివితే ఏమైపోతాడు అమ్మాయి అబ్బాయి. 12th వరకు మన దగ్గర ఉన్నాడు కదా, మన దగ్గర ఉన్నప్పుడు ఏమయ్యాడు? మన దగ్గర మనమేమి బాగా చేయలేకపోయినప్పుడు దెన్ దెర్ ఇస్ నో పాయింట్ వెదర్ యు ఆర్ ఇన్ ద హైదరాబాద్ సిటీ ఆర్ ఇన్ ద బోస్టన్ ఆర్ మేబీ లండన్లో ఉన్న, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదండి. సో పేరెంట్స్ని ఆ జాగ్రత్తలు తీసుకోవాలండి డెఫినెట్గా. అయితే అండ్ సతీష్ గారు, అడ్వాన్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి కాలేజెస్ ఎంచుకోవాలి? డెఫినెట్గానండి అడ్వాన్స్డ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐఐటీస్ అనేవి బ్రాండెడ్ కాలేజెస్, కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్, క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి అండి డెఫినెట్గా అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో బ్రాంచెస్ ఏదైనా సపరేట్గా నేను ఎపిసోడ్ కూడా చేస్తానండి. ఏదైనా కంప్యూటర్ సైన్స్ అయితే ఇంకోటి లైవ్ కాబట్టి నేను ఎక్కువసేపు నేను మాట్లాడలేను కాబట్టి డెఫినెట్గా చేస్తానండి. బట్ అన్ఫార్చునేట్గా సార్ గర్ల్స్ లేరండి, చాలా తక్కువ మంది అండి. 7th ర్యాంక్ టాప్ 10లో ఒకటి వచ్చిన, మిగతా జోన్స్లో 221 టాప్ ర్యాంక్ అండి ఢిల్లీలో. ఏంటి గర్ల్స్ మొత్తం ఢిల్లీ జోన్లో 221 లీస్ట్ ర్యాంక్ అంతే. సో మీకు గౌహతిలో 558, అంటే 558 కంటే లోపు లేదు, అమ్మాయి లేదు అసలు. లేకపోతే 191 అండి కాన్పూర్లో, 305 ఏమో భువనేశ్వర్లో, మద్రాస్ ఏమో 268. అమ్మాయిలు చాలా తగ్గిపోతున్నారండి. మేబీ అదొకటి. ప్లస్ ఓవరాల్గా వచ్చిన టాప్ 10లో చూస్తే మద్రాస్లో మీకు వచ్చిన ర్యాంక్ 3, 5, 8, 10 అండి. 4 ర్యాంకులు వచ్చినాయి మద్రాస్ జోన్కి. అట్లాగే మీకు ఢిల్లీ జోన్కి 1 and 2 వచ్చినాయండి. అట్లాగే ఐఐటి ముంబైకి వచ్చేటప్పుడు ముంబై జోన్లో ఐఐటి కానీ ముంబై జోన్లో 6, 7 ర్యాంక్ వచ్చిందండి. రూర్కీలో 4th ర్యాంక్ వచ్చిందండి. అంటే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకి మద్రాస్ జోన్ అనుకున్నట్లయితే టాప్ 10లో 4 ర్యాంకులు మనకు వచ్చినాయి. అంటే 3, 5, 4, 10 అండి జనరల్గా. సో ఓవరాల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. బట్ గర్ల్స్ బాగా తగ్గారండి. గర్ల్స్ స్టూడెంట్స్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి. కాలేజెస్లో ఈసారి ఇంకా బాగా తగ్గిపోయారు అన్ఫార్చునేట్గా. సో డెఫినెట్గా ఇదొక పరిణామం. అలాగే ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మంచి సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా కాలేజీలో సీట్లు పెంచారు, కొత్త బ్రాంచ్లు అవి పెట్టడం జరిగింది కాబట్టి దానికి సపరేట్గా మనం వేరే ఎపిసోడ్ చేద్దాం. జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ అనాలిసిస్ సపరేట్గా చేయడం కానీ వేరే డెఫినెట్గా చేద్దామండి. మన లైవ్ కాల్స్ కాబట్టి మనం కాల్ తీసుకుందాం. ఆంజనేయులు హైదరాబాద్ నుండి. నమస్తే ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు లైన్లో ఉన్నారా అండి? వేరే కాల్ తీసుకుంటారు లేదని రైట్. ఇంకా మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వెంకటేష్ గౌడ్. నమస్తే వెంకటేష్ గౌడ్ గారు. మేడం నమస్తే మేడం. సార్ తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి.
సార్ ఏం లేదు సార్, మా అబ్బాయికి మొన్న నీట్ ఎగ్జామ్ లో ఓకే. ఏమైందంటే ఫస్ట్ ఓఎంఆర్ సీట్ లో 554 వచ్చాయి సార్. అవునండి. లాస్ట్ వాళ్ళు ర్యాంక్ కార్డ్ ఇచ్చే వరకు ర్యాంక్ కార్డ్ లో 181 మార్క్స్ వచ్చాయి సార్. ఇది నేను మనం కలిసాం, వాళ్ళకు మెయిల్ పెట్టాము, వాళ్ళకు ఢిల్లీకి కూడా నేను దీనికి సంబంధించి చాలా ఆవేదనతో నేను నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేసామండి. నీట్ అనేది ఇండియాలోని బిగ్గెస్ట్ ఎగ్జామ్ స్కామ్ అయిందండి. చాలా మంది పాపం ఓఎంఆర్లో వచ్చిన మార్క్స్ కానివ్వండి, కీలో వచ్చిన మార్క్స్ ఫైనల్ దాంట్లో లేకపోవడం కానీ, కాపీ జరగడం కానీ, పేపర్ లీక్ అయిపోవడం కానీ, ఎన్ని రకాల జరగాలో నీట్లో అన్ని జరిగినాయండి. చాలామంది రైట్ చేస్తున్నారు వాయిస్, నేను నా తరపు నుంచి నేను కూడా చేస్తున్నాను. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఈవెన్ జేఈ మెయిన్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అతనుకి ఫస్ట్ స్లాట్లోనేమో 5% వస్తే, సెకండ్ స్లాట్లో అతను కాపీ కొడితే 100% వచ్చింది. ఓబీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి అతను, ఓపెన్ కేటగిరీలో 14th ర్యాంక్ అండి. మళ్ళీ అడ్వాన్స్లో కూడా రాలేదు ఎగ్జామ్. జేఈ మెయిన్స్లో ఫస్ట్ 5% వచ్చింది. భార్గవరెడ్డి ఏదో అతని పేరండి. సో ఇలా కాపీలు కూడా కొన్ని జరిగినాయండి. ఇప్పుడు ఇదొక బ్యాడ్ థింగ్ అండి. అంటే కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ఇలా కాపీ జరగడం, పేపర్ లీక్ అవ్వడం జరగడం. ఇప్పుడు చూడండి, పాపం ఆయనేమో కీలోనేమో 500 మార్కులు వచ్చినాయి, రియల్ వచ్చినటువంటి దాంట్లోనే రాలేదండి. సో మెయిల్ పెట్టిన వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదండి. బట్ డెఫినెట్గా మనం ఫైట్ చేయడం తప్ప అంతకుమించి ఏం చేయలేమండి. గవర్నమెంట్తో, సిస్టమ్తో మనం ఫైట్ చేయాలి. అందరూ, మీరు, నేను, ఎక్కువ మంది పీపుల్ డెఫినెట్గా మీరు ట్విట్టర్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదో ఒక రకంగా డెఫినెట్గా వాళ్ళకి రిప్రజెంటేషన్ వెళ్ళేలాగా మెయిల్స్ కానివ్వండి, ఎక్కువ మంది రియాక్ట్ అవ్వాలని నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా మిగతా విద్యార్థులకు కూడా నేను చెప్తున్నాను. సరే, మా అబ్బాయి నీట్ రాయట్లేదు కదా, మాకేంటి సంబంధం, లేకపోతే మనం ఇంకా ఇప్పుడు 11th క్లాస్లో ఉన్నాం, అలా కాకుండా అందరూ రియాక్ట్ అవ్వాలండి. సబ్సిక్వెంట్గా ఎలాంటి తప్పులు జరగకుండా ఉంటాయని అందరూ రియాక్ట్ అవ్వాలి. డెఫినెట్గా ఇది వాళ్ళు తీసుకునే డిసిషన్ అని మనం ఏం చేయలేమండి. ఇది అండ్ ఐఐటి అడ్వాన్స్లో సీట్ రాని వాళ్ళు డెఫినెట్గా అండి, సీట్ రానటువంటి విద్యార్థులు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా, లేకపోతే లాంగ్ టర్మ్కి కాకుండా ఏదైనా వేరే అదర్ ప్లాన్ ఏమన్నా చేసుకోవాలని అడుగుతానండి. ఇంటర్లో మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుని, అడ్వాన్స్డ్లో ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఒక రీజన్ వల్ల అన్ఫార్చునేట్గా ఏదైనా మార్క్స్ కొంచెం తగ్గి కొంచెం మంచి ఐఐటీస్కి వెళ్ళాలి అని ఎవరైతే ఏదైనా వెళ్దామని అనుకుంటారో, ఏదైనా సిఎస్ కానీ ఇలాంటి వాటికి డెఫినెట్గానండి వాళ్ళు ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ అనేది ఒక ప్రాపర్గా ప్లాన్గా చేయాలి. నేను ఎక్స్క్లూసివ్గా లాంగ్ టర్మ్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనేది. అందరికీ సూట్ అవ్వదండి లాంగ్ టర్మ్ తీసుకోవడం అనేది, కొంతమందికి మాత్రమే సూట్ అవుతుందంటే అది ఓన్గా చదవాలండి, కోచింగ్స్ వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందండి. సో ఇది నేను సపరేట్గా నేను డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను. బట్ ర్యాంక్ రాకపోతే ఏదైనా మెయిన్స్లో ర్యాంక్ వచ్చినా వేరే అదర్ ఏదైనా మనం చెప్పిన ఏదైనా కొన్ని కాలేజీలు చెప్తూ ఉంటాం, మన పిఎస్జీ అనో, ప్లక్షానో, ఎస్ఎస్ అనో, రకరకాల కాలేజీలు చెప్తూ ఉంటాం, అశోకానో, ఇలాంటి కాలేజీలు లేదా అహ్మదాబాద్ యూనివర్సిటీ అని, ఇలాంటి వాటిలో ఏదైనా వచ్చినట్లయితే డెఫినెట్గా వెళ్ళిపోండి, 1 year వేస్ట్ చేయొద్దు. లేదు స్టూడెంట్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏదో అన్ఫార్చునేట్గా ర్యాంక్ మిస్ అయిందంటే లాంగ్ టర్మ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ గైడెన్స్ ఏదైనా ఉంటే తప్ప కష్టం. లాంగ్ టర్మ్ అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఐఐటీలో అసలు టోటల్ సీట్స్ అసలు ఎన్ని అవైలబుల్లో ఉంటాయి? 17,500 ఉన్నాయండి. ఈసారి 44,000 మంది క్వాలిఫై చేశారండి. ఐఐటీలో 44,248 మందిని క్వాలిఫై చేశారండి. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన రిజల్ట్ ప్రకారం చూసినట్లయితే 14,083 మంది ఓపెన్ కేటగిరీ అండి. మిగిలిన డిఫరెంట్ అండి, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ. సో 48,000 మంది క్వాలిఫై అయినప్పటికీ కూడా, ఓపెన్ కేటగిరీలో 14,000 మంది క్వాలిఫై చూపించినప్పటికీ కూడా డజంట్ మీద అందరికీ సీట్లు వస్తాయని కాదండి. 17,500 రఫ్గా సీట్లు ఉన్నాయండి. 17,500 సీట్లు మాత్రమే మనకు ఉంటాయండి. మిగిలినటువంటి వ్యక్తులు క్వాలిఫై అయినట్టు. బట్ ఇలా క్వాలిఫై అయితే మాత్రం డెఫినెట్గా కొన్ని యూనివర్సిటీస్లో, ఏదైనా సింగపూర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా జర్మనీ కానీ, కొన్ని అదర్ కంట్రీస్లో ఈ ర్యాంక్ని కూడా, అంటే వరల్డ్లో జనరల్ ఇండియన్ ఎగ్జామ్ని వరల్డ్లో ఎక్కడ ఎవరు పట్టించుకోరు. ఈవెన్ సివిల్ సర్వీస్ కానీ, నీట్ కానీ ఎవరు పట్టించుకోరు. అలా ఎవరు పట్టించుకోరండి. ఐఐటీ అడ్వాన్స్లో మాత్రం హైలీ రెస్పెక్టెడ్. అందుగురించేనండి ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నాకు కూడా ఒక ఐడియా ఏంటంటే, ఈవెన్ మీకు ఐఐటీ ముంబైలోను లేకపోతే వేరే చోట జాయిన్ అయిన స్టూడెంట్స్ ఐఐటీలు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఐఐటీ ర్యాంక్ చూపించుకుని వీళ్ళు కాల్టెక్లకి, ఎంఐటీలకి లేకపోతే ఐవీలీగ్స్కి వెళ్తూ ఉంటారు. అంటే ఈ ర్యాంక్ ఒక్కటి, ఒలింపియాడ్ ర్యాంక్ కానీ, జేఈ ర్యాంక్ ఉంటే ఆల్మోస్ట్ మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఐఐటీ ముంబై నుంచి ఎవ్రీ ఇయర్ కూడా అండి 1 or 2 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత వెళ్ళడం జరుగుతుందండి. జనరల్గా ప్రెస్టీజియస్ కాలేజ్ ఏదైనా ఐవీ లీగ్స్ కానీ, లేదా సిఎంయూలోకి ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారండి. సో ఈ ర్యాంక్ డెఫినెట్గా 10,000 లోపు వచ్చినా కూడా వాల్యూ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ 10వ ర్యాంక్ అని కాదండి. ఇప్పుడు ఎన్యూఎస్ ఉందనుకోండి, ఎన్టీయూ సింగపూర్ 10,000 ర్యాంక్ ఆల్సో దే ఆర్ కన్సిడరింగ్. సో ర్యాంక్ ఒకవేళ పెద్దది వచ్చినా డెఫినెట్గా మీరు ఐఐటీస్లో 17,000 సీట్లే ఉంటాయి కాబట్టి అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మెయిన్స్ ర్యాంక్స్ ఏమైనా ట్రై చేయడం కానీ, వేరే ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ, ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏదైనా ట్రై చేయడం కానీ, లేకపోతే నా సలహా అయితే మాత్రం అంటే కొంచెం మంచి స్కోర్స్ ఉంటే మీరు మంచి ప్రెస్టీజియస్ కాలేజీకి వెళ్ళాలంటే అందరికీ చెప్పి సలహానండి, డెఫినెట్గా అబ్రాడ్ వెళ్ళండి. కానీ అబ్రాడ్ వెళ్ళమంటే కన్సల్టెన్సీ దగ్గరికి మోసపోతున్నారండి. అబ్రాడ్ వెళ్ళింది కూడా అక్కడ కూడా టాప్ 100కి వెళ్ళాలండి. మళ్ళీ టాప్ 100కి వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారండి. సో సతీష్ గారు వెళ్ళమన్నారు కదా, ఇక్కడ రాకపోతే మంచి కాలేజీ బయటికి వెళ్ళమన్నారు కదా అని చెప్పి ఈ టైర్ 6 కాలేజీలకి, ఈ చిన్న కన్సల్టెన్సీకి వెళ్ళి అప్లికేషన్ ఫీజు లేకుండా సీట్ ఇస్తానంటే వెళ్తున్నారండి. వాళ్ళు ఫీజు 10 లక్షలు అంటే వెళ్తున్నారు. కాదురా టాప్ కాలేజీలో ఫీజు 50 లక్షలు ఉందంటే సతీష్ గారు 50 లక్షలు ఉందంటారా? స్కాలర్షిప్ వస్తారో తెలియదంట. లేకపోతేనేమో ఇలాగ దాన్ని వేరే రకంగా ఆలోచించి మోసపోతున్నారండి చిన్న కాలేజీకి వెళ్ళి. ఇప్పుడు చెత్త కాలేజీకి పోతే 10 లక్షల ఫీజు ఉంది కదా, వెళ్ళకూడదు కదండి. పాయిజన్ ఇస్తే మీరు 40 సంవత్సరాల కెరియర్ అండి, 4 ఏళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్. యూజీలో మౌల్డ్ అవ్వకపోతే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యూజీలో మౌల్డ్ అవ్వకపోతే పీజీలో మౌల్డ్ అవ్వడో. యూజీ ఈజ్ ద క్రూషియల్ ఏజ్.
యూజీలో నాశనం అయిపోయి చెడిపోయి పోరంబోకులో తయారైన తర్వాత చిన్న చిన్న కాలేజీలో స్టేట్ కాలేజీలో జాయిన్ అయ్యి పీజీ మంచి కాలేజీ రాదండి. రాదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు పేరెంట్స్కి. నేను ప్రూవ్ చేసి చెప్తున్నా కూడా, యూజీ స్ట్రాంగ్ లేకపోతే పీజీ రాదు రాదు రాదు. ఎవరి వల్ల అవ్వదు. అది హైదరాబాద్ సిటీలో కూడా ఎవరి వల్ల అవ్వట్లా. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటాయండి. యూజీ స్ట్రాంగ్గా ఉండాలండి ఎప్పుడు. అది ఎక్కడున్నా పర్లా, మీరు ఏ కంట్రీ వెళ్ళండి. అంతే తప్ప యూజీ వీక్ ప్లేస్లో వేస్తే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయి వీక్నెస్ అనే అలవాటు అయిపోయి మొక్క చెట్టు అయిపోతుంది, ఇంక వంగదు. ఒక్కసారి వీక్నెస్ అలవాటు అయిన తర్వాత, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిన తర్వాత, చదవడం అలవాటు అయిన తర్వాత, రాకపోయిన తర్వాత మీకు తర్వాత బాగుపడరండి. చెడు బాగుపడడం కష్టమండి, అందరి వల్ల కాదు కదండి. ఆ టెంపో ఉంటుందండి. చక్కగా అందరూ 10th క్లాస్ రాశారంటే ఆ టెంపోలోనే మీరు యూజీ కొంచెం బెటర్ కాలేజీలో వేయండి. రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటారా, లేకపోతే ఏదైనా మంచి ప్రైవేట్ కాలేజీకి వెళ్తారా, లేకపోతే అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటారా, ఏదో ఒకటి ప్లాన్ చేసుకోమంటున్నాను నేను. దట్స్ వాట్. స్టూడెంట్ పర్లేదు సిన్సియర్గా ఉన్నాడు అనుకుంటే, ఇంకా సిన్సియర్గా లేడు, ఆల్రెడీ మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయాడు, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, లేకపోతే వేరే వేరే బ్యాడ్ హ్యాబిట్స్లు ఉన్నాయి, పబ్ కల్చర్ వచ్చేసింది, ఇక్కడ 10th క్లాస్ పిల్లలు వెళ్తున్నారు, పేరెంట్స్ వదిలేస్తున్నారు, లేకపోతే ఫ్రెండ్స్ పార్టీ కల్చర్ వచ్చేసింది, ఫేస్బుక్ గ్రూప్లు వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లు వచ్చేసినాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసినాయి. ఇది ఆల్రెడీ అలాగ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేం. ఫస్ట్ అంతే కదండి, మనం ఆల్రెడీ ఒక దెబ్బ తగిలిసినట్టు మనం ఏం చేయలేం. తగలకుండా ముందే కాపాడుకుని ఈ 12thలోనే ప్లాన్ చేసుకుని వేరే కాలేజీకి వెళ్తే బాగుంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుంది సపరేట్గా నేను ఎపిసోడ్లో చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఎన్నో మంచి విషయాలు చెప్తూ పిల్లల్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నారు, పేరెంట్స్ని కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.